కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము వాక్యము వర్డ్. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద యుండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించెను. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనము 14వ వచనము. In the beginning was the Word, and the Word was with God, and the Word was God. The Word became flesh and dwelt among us, full of grace and truth. John chapter 1 verse 1 verse 14. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. శత్రువును ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసునిచ్చుచున్నది. శత్రువును ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసునిచ్చుచున్నది. అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. పాల వంటిది జుంటె తేనె వంటిది, నా జిహ్వకు మహామధురమైనది. పాల వంటిది జుంటె తేనె వంటిది, నా జిహ్వకు మహామధురమైనది. మేలిమి బంగారు కన్న మిన్నైనది, రత్నరాసుల కన్న కోరదగినది. మేలిమి బంగారు కన్న మిన్నైనది, రత్నరాసుల కన్న కోరదగినది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. వాక్యము వర్డ్. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము శరీరధారిగా
కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించెను. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనము 14వ వచనము. ఇన్ ద బిగినింగ్ దెర్ వాజ్ వర్డ్, and the word was with God, and the word was God, and the word became flesh and dwelt among us, full of grace and truth. John chapter 1 verse 1 verse 14. నీ వాక్యము నా పాదములకు దీపమో దీపమో, నా త్రోవకు వెలుగై వెలుగై ఉన్నట్టి ఆ దీపమో. నీ వాక్యమో నా పాదములకు దీపమో దీపమో, నా త్రోవకు వెలుగై వెలుగై ఉన్నట్టి ఆ దీపమో. నీ ధర్మశాస్త్రమో నాకెంతో ప్రియమో, నీ ఆజ్ఞలందు నాకధిక వాంఛ. నీ ధర్మశాస్త్రమో నాకెంతో ప్రియమో, నీ ఆజ్ఞలందు నాకధిక వాంఛ. హల్లెలూయా ప్రభు హల్లెలూయా ప్రభు హల్లెలూయా. నీ వాక్యమో నా పాదములకు దీపమో దీపమో, నా త్రోవకు వెలుగై వెలుగై ఉన్నట్టి ఆ దీపమో. వాక్యము వర్డ్. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము శరీరధారిగా కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించెను. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనము 14వ వచనము. In the beginning was the Word, and the Word was with God, and the Word was God. And the Word became flesh and dwelt among us, full of grace and truth. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందమే. సుగుణాల సంపన్నుడా, యేసయ్య నీలో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. యేసయ్య నీలో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. నీవు నన్ను నడిపించగలవు, నేను నడువవలసిన త్రోవలో. నీవు నన్ను నడిపించగలవు, నేను నడువవలసిన త్రోవలో.
సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందమే. యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించలే. యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించలే. నీవు నన్ను నడిపించగలవు, నేను నడువవలసిన త్రోవలో. నీవు నన్ను నడిపించగలవు, నేను నడువవలసిన త్రోవలో. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందమే. యేసయ్య నీలో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. యేసయ్య నీలో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను నా అంతరంగమో, ఇదే రక్షణానంద భాగ్యమే. నాట్యమాడేను నా అంతరంగమో, ఇదే రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందమే. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగాని పెంచలేదే. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగాని పెంచలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి అన్నదగినవి కావులే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి అన్నదగినవి కావులే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందమే. వాక్యము, వర్డ్. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించెను. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించెను. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనము 14వ వచనము. In the beginning was the Word, and the Word was with God, and the Word was God, and the Word became flesh and dwelt among us, full of grace and truth. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనము 14వ వచనము. కృపామయుడా నీలోన, కృపామయుడా నీలోన నివసింపజేసినందున
ఇదిగో నస్తుతుల సింహాసనం కృపామయుడా. ఏ అపాయము నా గుడారము సమీపించనీయక, నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున, నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున కృపామయుడా. ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు, మీ కృపానను వీడక శాశ్వత కృపగా మారెను కృపామయుడా. నీలో నిలచి ఆత్మఫలములు ఫలించుట కొరకు, నాపైన మెండుగా ఆత్మవర్షము కృమారించు కృపామయుడా. చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా, రాజవంశములో యాజకత్వము చేసేదనో కృపామయుడా. వాక్యము వర్డ్. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించెను. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనము 14వ వచనము. In the beginning was the Word, and the Word was with God, and the Word was God. The Word became flesh and dwelt among us, full of grace and truth. John chapter 1 verse 1 and verse 14. महिमा प्रभुनिके, ఘనత ప్రభునికే, స్తుతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభునికే, స్తుతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభునికే. ఆరాధనా ఆరాధనా నా ప్రియుడు యేసునకే, నా ప్రియుడు దేవునకే, మహిమ ప్రభునికే, ఘనత ప్రభునికే, స్తుతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభునికే. అమూల్యమైన నీ రక్తముతో విడుదలనిచ్చితివి, రాజుల వలె యాజకుని వలె నీకై పిలచితివి, రాజుల వలె యాజకుని వలె నీకై పిలచితివి. ఆరాధనా ఆరాధనా మా ప్రియుడు యేసునకే, మా ప్రియుడు దేవునకే, మహిమ ప్రభునికే, ఘనత ప్రభునికే,
స్తుతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభునికే. ఏ వేళ ఉన్నట్టి రాబోచున్నట్టి మా గొప్ప రాజు, ఏ వేళ ఉన్నట్టి రాబోచున్నట్టి మా గొప్ప రాజు. మీ నామం హెచ్చున్, మీ రాజ్యం వచ్చున్, మీ చిత్తం నెరవేరని. మీ నామం హెచ్చున్, మీ రాజ్యం వచ్చున్, మీ చిత్తం నెరవేరని. ఆరాధనా ఆరాధనా మా ప్రియుడు యేసునకే, మా ప్రియుడు దేవునకే. మహిమ ప్రభునికే, ఘనత ప్రభునికే. స్తుతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభునికే. స్తుతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభునికే. మార్గాన్ని చూపి తోడై ఉండి నడిపించు దైవమా, మార్గాన్ని చూపి తోడై ఉండి నడిపించు దైవమా. ప్రేమ శక్తితో అగ్నితో వెలిగించు అభిషేకనాథుడా, ప్రేమ శక్తితో అగ్నితో వెలిగించు అభిషేకనాథుడా. ఆరాధనా ఆరాధనా నా ప్రియుడు యేసునకే, నా ప్రియుడు దేవునకే. మహిమ ప్రభునికే, ఘనత ప్రభునికే. స్తుతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభునికే. స్తుతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభునికే. వాక్యము, వర్డ్. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించెను. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనము 14వ వచనము. In the beginning was Word, and the Word was with God, and the Word was God. And the Word became flesh and dwelt among us, full of grace and truth. John chapter 1 verse 1 and 14. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని. ఏ జనమునకిలాగునా చేసి ఉండలేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని.
చేయువాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కాటుచున్నవాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను, నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను, వాటికన్నియు పేరులో పెట్టుచున్నవాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దీనులకు అండాయనే భక్తిహీనులకు కూల్చును, దీనులకు అండాయనే భక్తిహీనులకు కూల్చును, ఆత్మతో దేవుని స్తుతులతో కీర్తించుడి, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రభు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు, ప్రభు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు, జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గుర్రముల నరులందలి బలమునానందింపడు, గుర్రముల నరులందలి బలమునానందింపడు, కృపకు వేడు వారిలో సంతసించువాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ఆయన ఆకాశము మేఘములతో కప్పును, ఆయన ఆకాశము మేఘములతో కప్పును, భూమి కొరకు వర్షము
సిద్ధపరచువాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేమ యెహోవాను సీయోను నీ దేవుని. యెరూషలేమ యెహోవాను సీయోను నీ దేవుని. కీర్తించుము కొనియాడుము ఆనందించువాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. వాక్యము వర్డ్. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించెను. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనము 14వ వచనము. In the beginning was the Word, and the Word was with God, and the Word was God, and the Word became flesh and dwelt among us, full of grace and truth. John chapter 1 verse 1 and verse 14. తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు 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 యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. పర్వతములు పుట్టకమునుపు నరునికి రూపులేనప్పుడు, పర్వతములు పుట్టకమునుపు నరునికి రూపులేనప్పుడు దేవుడు దేవుడు యేసే దేవుడు 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 యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. సృష్టికి శిల్పకారుడు, జగతికి ఆది దేవుడు, దేవుడు దేవుడు యేసే దేవుడు 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 యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు దేవుడు
ఒకటైయున్న రూపము తండ్రి కుమారాత్మలో ఒకటైయున్న రూపము దేవుడు దేవుడు యేసే దేవుడు 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 యేసే దేవుడు ఆ తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు 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 యేసే దేవుడు. వాక్యము వర్డ్. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించెను. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనము 14వ వచనం. In the beginning was Word, and the Word was with God, and the Word was God. And the Word became flesh and dwelt among us, full of grace and truth. యెహోవాను గానము చేసెదము ఏకముగా, ఆయన మహిమ పాడెదము, ఆయనను వర్ణించెదము. ఆయనే దేవుడు మనకు యుద్ధ సూరుడే యెహోవా, మా బలము మా గానము, మా పితరుల దేవుడు, ఆయన పేరు యెహోవా. మా పితరుల దేవుడు, ఆయన పేరు యెహోవా. వారు రథముల సేనలను తన శ్రేష్టాధిపతులను ఎర్ర సముద్రములోన ముంచి వేసెనే యెహోవా. ఎర్ర సముద్రములోన ముంచి వేసెనే యెహోవా. దోపుడు సొమ్ము పంచుకొని ఆశ తీర్చుకొందును, నా కత్తి దూసెదను అని శత్రువాను కొనెను. నా కత్తి దూసెదను అని శత్రువాను
కొనెను. నీ మహిమాతిశయమున కోపాగ్ని రగుల చేసి చేతవలే దాహించెదవు. నీపై లేచువారిని చేతవలే దాహించెదవు. నీపై లేచువారిని వేల్పులలోని సములెవరు పరిశుద్ధ మహనీయుడా. అద్భుతమైన పూజ్యుడా నీ వంటి వారెవరు. అద్భుతమైన పూజ్యుడా నీ వంటి వారెవరు. ఇజ్రాయేలీయులంతా ఎంతో సురక్షితముగా సముద్రము మధ్యాన ఆరిన నేలను నడచిరి. సముద్రము మధ్యాన ఆరిన నేలను నడచిరి. వాక్యము వర్డ్. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించెను. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనము 14వ వచనము. In the beginning was Word, and the Word was with God, and the Word was God. And the Word became flesh and dwelt among us, full of grace and truth. John chapter 1 verse 1 and verse 14. యెహోవా మా బలమా, యథార్థమైనది నీ వాక్యం, పరిపూర్ణమైనది నీ వాక్యం. యెహోవా దయగలవారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. దయగలవారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. గర్విష్ఠుల యొక్క గర్వము నడచును, సర్వము నెరిగిన సర్వాధికారి, సర్వము నెరిగిన సర్వాధికారి యెహోవా. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరి కట్టినను,
నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరి కట్టినను, వరదవలే భక్తిహీనులు పోర్లిన, వరదవలే భక్తిహీనులు పోర్లిన, విడువక మము ఎడబాయని దేవా, విడువక మము ఎడబాయని దేవ యెహోవా. మరణ పుటురులలో మరువక మురళిడ, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై, మరణ పుటురులలో మరువక మురళిడ, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై, తన ఆలయములో నా మొర వినెను, ఆదరెను ధరణి భయకంపము యెహోవా. మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటుగా చేయును, మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటుగా చేయును, ఉరుములు మెరుపులు మెండుగా చేసి, అపజయమేచ్చును అపవాదికిని, అపజయమేచ్చును అపవాదికిని యెహోవా. నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును, నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును, జలరాశుల నుండి బలమైన చేతితో, జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు, వెలుపల చేర్చిన బలమైన దేవుడు యెహోవా. నా కాళ్ళను లేడి కాళ్ళుగా చేసి, ఎత్తైన స్థలములో శక్తితో నిలపి, నా కాళ్ళను లేడి కాళ్ళుగా చేసి, ఎత్తైన స్థలములో శక్తితో నిలపి, రక్షణ కేడెము నాకందించి, అక్షయముగా తన పక్షము చేర్చిన, అక్షయముగా తన పక్షము చేర్చిన యెహోవా. యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడ నీవు, యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడ నీవు, అన్యజనులలో ధన్యత చూపుచు, హల్లెలూయా స్తుతి గానము చేసెద, హల్లెలూయా స్తుతి గానము చేసెద యెహోవా. వాక్యము వర్డ్. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించెను. యోహాను సువార్త 1వ అధ్యాయము
1వ వచనము 14వ వచనం. In the beginning was Word, and the Word was with God, and the Word was God, and the Word became flesh and dwelt among us, full of grace and truth. John chapter 1, verse 1 and verse 14. Wonderful, wonderful wisdom, amazing, astonishing information. FBI, CBI, Mossad. Name any spy agencies. What do they need? They need new information. They need secret services. They need secret things, hidden things, mysterious things. The things not known to the world. The things that have never seen the sunlight. All these spy agencies have their ears in the walls. Today, is there anything secret? Today, is there any privacy for the human beings, for the citizens? The conversation between wife and husband in the bedrooms on the bed is no longer private, is no longer privacy. Walls have eyes and ears. As God made man in his own image, Satan is also active in forming its own image in man. That is the consequence. And the consequence we see today. Walls has ears, walls has eyes. Whatever is spoken in the four walls between wife and husband is published in high impact factor letters, in high impact factor media. This is the sad state of affairs prevailing in this world. It will be more worse in the days to come. All the spy agencies, whether it is CBI, whether it is FBI, whether it is Mossad, name any intelligence agency, what do they need? They need secret services, secret information. Here there are two secret things. Two questions are answered that have been hidden ever since the creation of mankind. The first question is, what was existing in the beginning? Nobody knows. Who knows the origin? Who knows the starting point? Were you there in the beginning? Were you there in the starting point? Do you know the origin? This point is very mysterious. The starting is not known to man. Second question is, who is God? Mysterious. Do we have answers from any of these spy agencies, whether it is Mossad or FBI or CBI? నశించు వారికి నీ సిలువా వెర్రితనముగనున్నది, రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బలము, నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయమేచ్చును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్రపరచుము. నశించు వారికి నీ సిలువా వెర్రితనముగనున్నది, రక్షింపబడుచున్న పాపికి
దేవుని శక్తి అయ్యున్నది. నన్ను వెంబడించే సైతాను, నన్ను బెదరించే సైతాను, దుర్మాడేనే నీ రక్తమే, దహించనే నీ రక్తమే, దుర్మాడేనే నీ రక్తమే, దహించనే నీ రక్తమే, నీ రక్తమే, నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బలము. Cain is of Satan. Abel is of God. Here we see things of God, people of God, things of Satan, people of Satan. What is the purpose in collecting secret information? To assassinate, to cause destruction, to cause devastation, to imprison people, labeling them as terrorists, shameful people, professing that they are wise, they have become fools. What should be the purpose of spying agencies, secret agencies, secret services? They should be the children of God. They should be peacemakers. But are these spy agencies are making any peace, bringing about any peace? Of course not. Of course not. So many assassinations. How can peace be brought through assassination? How can peace be brought through waterboarding? Love your enemy. Love your enemy. You yourself are foreigners, so do not oppress the foreigners. You know how the heart of a foreigner is. Love your neighbor as you love yourself. So much of teaching, so much of training, so much of instruction, advice, counseling. 400 years of counseling, 400 years of training. The children of Jacob were trained under the oppressive hand of Pharaoh for 400 years. You yourself were foreigners. You are there in foreign land, not for 1 year, not for 6 years, not for 2 years. You are there in the foreign land for 400 years, 4 centuries. So, you know very well how the heart of foreigner will be. So, do not oppress the foreigner. Let him rest. As you rest on Sabbath, let him also rest. What a just God we are talking of. What a just word of God. If God were to love one thing, he loves the just balance. What is justice? What is law? The word of the Lord is the law. The word of the God is the law. In the beginning was the word. What is this word? The law. The law was given to Moshe. The first 5 books in the Holy Bible are called the law. Genesis, Exodus, Numbers, Leviticus, Deuteronomy. Genesis, Exodus, Leviticus, Numbers, Deuteronomy. These 5 books are called the law. Today we have so many laws, futile laws, encouraging waterboarding, encouraging violence, encouraging false labels, standing beside the secret spy agencies, leading destructive operations, disastrous operations. Are these not the footprints of Satan? Satan has already taken hold of the reign in this world. The prince of the world is coming. I have nothing to do with him. Whom are the secret services serving? The prince of the world, obviously. Did Jesus assassinate anyone? Did Jesus organize the Manhattan Project? Did Jesus throw nuclear bombs on any of the populous cities? Disastrous.
disastrous weapons. These are all the footprints of Satan, professing that they are wise, they have become fools. We trust in God, you know. Our nation is founded on trust in God. Yet, we will invite people to have a single bank account, a single purse. Let us have a single purse, let us have a single bank account, let us share the riches, let us share the wealth. Let us go and kill the innocent, let us kill the unarmed people. Disaster. Which law encourages this? Except demon, Satan, to oppress the weak, to kill. Thou shalt not kill. Thus says the word of the Lord, 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 thus says the word of the Lord. Disaster. Word. Vakyamo. In the beginning was Word, and the Word was with God, and the Word was God. And the Word became flesh and dwelt among us, full of grace and truth. The questions answered are like this. What was there in the beginning? In the beginning was the Word, and this Word is with God, and this Word is God Himself. Who is this God? The second question. And the Word became flesh and dwelt among us, full of grace and truth. Who has become flesh? The Word has become flesh and dwelt amidst us. Who is this Word that took the form of flesh? It is none other than Jesus Christ. So, according to the Gospel account of John, the disciple loved by Jesus, the disciple leaning on the bosom of Jesus Christ, the disciple hearing the heartbeat of Jesus Christ, gives a clear account of who Jesus is. According to the Gospel of John, Jesus Christ is the Word of God, and Jesus Christ is God Himself. Jesus Christ is the Word of God that took the form of flesh and blood and made His dwelling amidst us. As in the Old Testament days, in the wilderness, in the deserts, God dwelt with His people, the chosen people of God, the children of Jacob, all through their journey from oppressive hand of Pharaoh to the promised land Canaan. In all their 40 years of journey, God was with them, dwelling with them in the tabernacle, in the most holy place. On the throne of grace, on Aaron Avrith, there is the mercy seat on the covenant ark. And this covenant ark symbolizes Jesus Christ. What is present in Aaron Avrith? What is present in the covenant ark? The covenant ark contains the Word. The covenant ark contains the law. Covenant ark contains the stone tablet on which God Himself has written the commandments with His own hand, with His finger. If I do these things with the finger of God, truly the kingdom of God has come to you. Because I have done marvelous deeds, wonderful deeds, their sin will not have any forgiveness if they do not believe me. I did the things that no one has ever accomplished. Gospel was preached to the poor. The dead are brought back to life. The lame are made to walk. The demon possessed are delivered from unclean spirits, demons, devils. The deaf could hear, the dumb could speak. What else? All these are done through the mighty hand of God by Jesus Christ, because Jesus Christ is God Himself. Above all,
What Jesus Christ has accomplished for human race is Jesus Christ made atonement for the iniquities of all human race. Now, to all those that are in Christ, there is no judgment. Judgment is avoided. Those that believe in Jesus Christ as their personal Savior, they are no longer condemned. There is no condemnation, there is no judgment. We need not stand before the judge, we need not stand before the Lord Most High. We are given grace, we are clothed by the righteousness of Jesus Christ. When we are seen from the eyes of God, what is visible to God is only the righteousness of Jesus Christ. Only Jesus Christ is seen in us, provided we are clothed by Jesus Christ by accepting Jesus as our personal Savior. He who knew no sin was made a sin for your sake, for my sake, on the cross. Because Christ bore our iniquities, Christ bore our transgressions, Christ has taken up all our sins. Now, all those that believe in the saving grace of Jesus Christ, they are viewed by the Creator God, the Judge, the Giver of the law, as just, as righteous. What a grace! Should we forego this grace? What we have to do? To inherit the righteousness of Jesus Christ, to be clothed by the righteousness of Jesus Christ, just believe in the gospel that Jesus was crucified, Jesus was nailed to the cross because of your transgressions, because of your iniquities. निधनमो निघनमो प्रभुयेसुदे निदसमा भागमुनिया వెనుదీతువా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి రక్షించి కాపాడగా పరలోకనాథుండు నీకీయగా మరియేసు కొరకీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుడ్డలు నీకు దయచేయగా వేడంగ ప్రభుయేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా నిధనమో నిఘనమో ప్రభుయేసుదే నీ దశమా భాగమునియా వెనుదీతువా వెలుగు నీడలు గాలి వర్షంబులు కలిగించే ప్రభునీకు ఉచితంబుగా వెలిగించ ధరపైని ప్రభునామమో కలిమి కొలది ప్రభున కర్పింపవా నిధనమో నిఘనమో ప్రభుయేసుదే నీ దశమా భాగమునియా వెనుదీతువా కలిగించే సకలంబు సమృద్ధిగా తొలగించే పలు బాధభరితంబులు బలియాయని పాపములకేసుడు చెలువంగ ప్రభుకీయ చింతింతువా నిధనమో నిఘనమో ప్రభుయేసుదే నీ దశమా భాగమునియా వెనుదీతువా For God so loved the world that He gave His only begotten Son, Jesus Christ, the Word of God that has become the flesh and dwelt among us as Emmanuel God. Those that believe in the Son of God, Jesus Christ, will not perish but will have everlasting life. This particular verse in John 3 verse 16 is called as the mini Bible. This single verse is a mini Bible in itself because it has such a wealth of information. There will be no preacher, there will be no pastor that has never preached on this particular verse. John chapter 3 verse 16. This is such a prominent verse. This is such a prominent word that is an assurance to home above. That is a qualification
to enter into eternity, to enter into eternal life, to enter into fellowship with God. Once the earthly mission, earthly assignment of each of us is completed, we are on this planet Earth with a purpose, with a mission, with an assignment, with a work. One of the greatest evangelists, John Wesley, says, I am just a spirit hovering over wide gulf to find my way home. John Wesley realized the purpose of his stay on the planet Earth. I am hovering over a wide gulf. I am a spirit. I am a soul. Dust thou art, thou shalt return to the dust. The soul is put by God and it has no death. It is everlasting. It need to have everlasting separation, condemnation from God. Everlasting separation from God, condemned by God for the sins committed. What is the panacea God has offered for all the sins of mankind? The slaughtering of His only begotten Son Jesus Christ by making the sinless person Jesus Christ to be a sin for you, to be a sin for me. He who knew no sin was made a sin for us, for our sake. This is the justice of God. Why? For God so loved the world that He gave His only begotten Son Jesus Christ, that whosoever believeth in Jesus Christ will not perish but will have everlasting life. The fallacy is, the sad part of the story is, mankind has no understanding of what eternal life is. How can a frog in a well know what Israel means? How can a frog in a well knows regarding the king's palace? The frog in a well is unaware. Only the well, only the water, only the darkness is its world. It knows nothing. Likewise, the things related to eternal life, the things related to the other world, the celestial city Zion, are hidden to human eyes. The moment Adam offended God, committed sin against God, deceived God, betrayed God, what has happened is the spiritual eyes of Adam and Eve were closed and the physical eyes were opened. So the things that are real are hidden to the sight of man. That is the sad part of the story. Paul clearly says, all the visible things are temporary, all the invisible things are permanent. Is it not foolish? Of course, foolish. The foolishness of God is greater than the wisdom of the wise. What can we do? Foolish. Foolishness of God. The word of God is regarded as foolishness of God. Paul clearly says, all the visible things are temporal, all the invisible things are permanent. Who has sight of the invisible things? Because things are not seen, they are non-existing. This is the philosophy of mankind, this is the knowledge of mankind, this is the understanding of mankind. But science itself clearly testifies that things can be made invisible. Don't we have stealth armor, stealth weapons, stealth materials? There will be objects, there will be flights, there will be jets, there will be vehicles, space vehicles, but they are not viewed, they are not visible, they are made invisible. Is it not possible to make the objects invisible? Stealth materials are existing. Now science has advanced to this extent. Scientists may be willing to accept what Paul has stated. All the visible things are temporary and all the invisible things are permanent. Man has to gain sight for the things that are real, things that are everlasting, things that are of heaven, things that are of God. దృశ్యమైనవన్నీ కూడా అశాశ్వతము, అదృశ్యమైనవన్నీ కూడా శాశ్వతము. శాశ్వతమైనటువంటి వాటిని పొందుకొనాలి అంటే, స్థిరమైనటువంటి వాటిని స్వతంత్రించుకోనాలంటే యేసుక్రీస్తును సొంత రక్షకునిగా మనుష్యుడు అంగీకరించాలి.
దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి మనుష్యుడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. లెంతి ద వర్స్ అపియర్స్ టు బి సో లాంగ్. చాలా పొడవైనటువంటి వాక్యం కదా. దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఏమిటో మంత్రంగా ఉంది. వేదాలు వల్లిస్తూ ఉన్నారు. మంత్రం కాదు, తంత్రం కాదు, వేదం కాదు, సత్యం. ఎవరి దేవుడు? యేసుక్రీస్తు. త్రిత్వం, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. త్రిత్వం. మానవుల్ని సృజించినటువంటి త్రియేక దేవుడు. మన పోలికలో మన స్వరూపంలో మానవుడిని చేద్దాము అని చెప్పి ఆదికాండంలో దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవుడు ఆయన స్వరూపంలో ఆయన స్వభావంలో మనుష్యుని చేశాడు. ప్రేమ, దయ, సాత్వికము, మంచితనము, దేవుని యొక్క గుణగణాలు, దేవుని యొక్క పోలికతో మానవుడు చేయబడ్డాడు. దానవుడైన మనుజుని కొరకై తనయుని పంపిన మా దేవునికి స్తోత్రములు, త్రియేక దేవునికి. దేవుడు మానవుని తన రూపంలో చేస్తే మానవుడు దానవుడైపోయినాడు. దేవుడు చెప్పినటువంటి మాట వినకుండా తనకి ఇష్టమైనటువంటి త్రోవకు వెళ్ళిపోయినప్పుడు మానవుడు దానవుడైపోయినాడు. మానవుడు సాతాను రూపానికి మార్చబడ్డాడు. అవునా కాదా? లేకపోతే ఇన్ని బాంబులు, ఇన్ని హింస, ఇంత చుట్టూ పరిస్థితులు అల్లకల్లోలంగా లేవు. రకరకాల వ్యాధులు, అనేకమైనటువంటి సంక్షోభాలు చూస్తూ ఉన్నాం కదా. వీటన్నిటి నుంచి కాపుదలు పొందుకొనాలి అంటే, ఈ లోకంలో జీవించినంతకాలం క్షేమం కలిగి ఉండాలంటే రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు యొద్దకు రావాలి. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. మరణమన్నను భయము లేదులే, మధురమైన ప్రేమతో మమ్ము కాయులే. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. పచ్చిక బయళ్లలో పరుండజేయును, శాంత జలాల చెంత నడిపించును. బ్రతుకు నిండుగా పొంగి పొరలగా అన్ని తావులందు తాను తోడయుండును. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. మరణమన్నను భయము లేదులే, మధురమైన ప్రేమతో మమ్ము కాయులే. మరణమన్నను భయము లేదులే, మధురమైన ప్రేమతో మమ్ము కాయులే. శత్రువుల మధ్యన మాకు భోజనం, అభిషేకం, ఆనందం, కృపాక్షేమం. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. ఎగ్జాంపుల్ ఈజ్ బెటర్ దాన్ ప్రిసిప్ట్. సూక్తుల కంటే ఉదాహరణ మేలు కదా, మెరుగు కదా. ఇప్పుడు వాక్యసారం ఏమిటంటే సత్యం. ప్రభువా నీ వాక్యసారము కేవలము సత్యము. ఏమిటి వాక్యం? బైబిల్ గ్రంథం. వాగ్దానంబులన్నీయు నావే, ప్రతి అధ్యాయమో వచనమో అన్ని దైవ ప్రేమ దీవెనలే. బైబిల్లోని వాగ్దానంబులన్నీయు నావే. All the promises in the Bible are mine. In the Bible there are 66 books, 39 books in the Old Testament and 27 books in the New Testament. And the sum and substance of all the 66 books with hundreds of chapters and thousands of verses is Jesus is Christ. యేసే అభిషిక్తుడు, యేసే సార్వభౌముడు, యేసే రాజు, యేసే సృష్టికర్త. The sum and substance of the 66 books with hundreds of chapters and thousands of verses is Jesus is Christ. Jesus is the Savior.
This is the summary. This is the sum and substance. If you accept Jesus as your personal savior, you are knowledgeable, you are having the wisdom of all the 66 books of the Holy Bible. What is Bible again? Bible is the basic instruction before leaving the earth. B-I-B-L-E. B for basic. I, instruction. B, before. L, leaving. E, earth. Every day, everyone, irrespective of what you are, what me am, irrespective of what we are, each one of us have to leave the planet Earth. Oh, I have already left the planet Earth. I am the head of the world richest parcel services.com. I am the world richest person. I have already left the Earth and entered into the space on my space vehicle made by myself. How long you are there in the space? You have to return back to planet Earth. No. Can you stay in space for any length of time, endless time? Obviously no. With all your riches, with all your infrastructure, with all your money, by being the head of .com. Wherever you go into space, you have to return back to the planet Earth. You have to return back to your apartment. No other choice. But the moment you receive Jesus as your personal savior, your dwelling in heaven is reserved. John chapter 14 verse 1. In my Father's house there are many rooms. I am going to prepare a place for you. Once I prepare a place for you, I will come and take you there. What a promise, what a wonderful gift. We are going to dwell in the house of our Father forever. And the way is Jesus Christ. Through the torn out body of Jesus Christ, through the cross, we have qualification to enter into the celestial city. Please read the book Pilgrim's Progress by John Bunyan. Again, the sum and substance of the book Pilgrim's Progress is Jesus Christ. Jesus is Christ. Jesus is the way to the celestial city. Jesus is Christ. The sum and substance of the book Pilgrim's Progress, with so many pages running into so many parts. The preacher is so much blessed, privileged to read the book Pilgrim's Progress for the first time while he was a PhD scholar, going through many hurdles, many troubles. Is it a cakewalk? Is it an easy thing to receive a PhD degree, to get a doctoral degree? Any endeavor, especially education these days, is very tiresome. Literacy is a harbinger of restlessness, fear and frustration, right from the pre-KG to college studies, to university studies, to PhD studies. The student, the scholar is put to tremendous pressure, very demanding situations. Example is better than precept. That is why the preacher is sharing his own experience. The preacher himself has gone through many difficult situations in his academic career, in his personal life. At the end of the day, కావడి ఎన్ని వంకరలు తిరిగినా కొండలు నీళ్లతో ఇంటికి వెళ్ళాలి. The pots have to safely reach the home with water, no matter how many twists the stick and the ropes carrying the water pots make. Nowadays, who is carrying water pots in sticks and ropes? Preacher has gone through so many testing times in all through his academic career. In all the difficult situations in his personal life as well as professional life, the word of the Lord, the Bible, has been a source of great strength, encouragement, comfort. In losses, in pain, in grief, in sorrow, in humiliation, in testing times,
while the preacher was facing difficult times, the word of the Lord has been a source of courage, strength, encouragement, hope. And it is true in the lives of all the heroes of faith in the gallery of faith, Hebrews chapter 11. They were all strengthened in their journey to the celestial city from this world to the other world through the word, the Bible, basic instruction before leaving the earth. The audience are encouraged to read the Bible each day without fail, at least a word from the Bible, to get counseling from God, to get instruction from God, to get comfort from God, to get their questions answered, to be relieved of all the problems they are facing in this world in their journey to the celestial city. We are all pilgrims, we are all foreigners, we are all strangers in this world. Our citizenship is not on the planet Earth, our citizenship is in heaven. We may say we are Indians, we are Israelites, we are Chinese. We may claim that our citizenship is Roman citizenship, we have the citizenship in US. But these citizenships are all temporary. Our endless, everlasting citizenship is in heaven. Paul so clearly writes. Because Paul has seen what heaven is, Paul has seen what the citizenship of heaven means. I can boast of my own Roman citizenship, but I consider it as a dung and dust. In olden days, in good olden days, having the citizenship of Roman citizenship is regarded as a treasured possession. I consider all this as a filth compared to the knowledge of the Savior Jesus Christ. The citizenship that need to be desired is the heavenly citizenship. Our citizenship is in heaven. At any cost, we have to cross from this world to the other world safely. There are many hurdles, there are many troubles. There is Vanity Fair that is put all through the 365 days, not one day, not 2 days. And this Vanity Fair has all kinds of merchandise, and the greatest merchandise is the Roman merchandise. This is an year-long merchandise. It has many products. It saves flesh, it saves slaves, it sells flesh, it sells slaves, it sells blood, it sells everything. All things can be bought in the Roman merchandise. What can we do? And each of the inhabitants of the earth is supposed to pass through this Vanity Fair. Not only the Roman merchandise, the Great Britain merchandise is there. Unfortunately or fortunately, John Bunyan has forgotten of the Indian merchandise. The list of the selling products, cheap products, are many in this Indian merchandise. Unfortunately, this Indian merchandise find no place in the Vanity Fair. And the story goes on and on and on and on and on and on. Please read the book Pilgrim's Progress, and you will identify yourself with one of the characters, whether to a worldly wise man or to the Christian or to the evangelist. Better if you can identify yourself with the Christian or the faithful or the hopeful, because they have already landed up safely in the celestial city. And the evangelist hammered upon the head of the Christian that he should not deviate from the path. He should go neither to the east nor to the west. He should go straightly to the hill of Calvary, where his burden will fall automatically. As per the instruction of the evangelist, the Christian goes to the interpreter's house, and there the interpreter shows him the things that are profitable for his journey from this world to the other world, and instructs that you should make a note of all these things, and you should never forget all the things that you have seen in this interpreter's house. What is this interpreter house? This interpreter house is the church. Who is this interpreter? The interpreter is the Holy Spirit. When the evangelist preaches when the preacher preaches in the church, in the interpreter's house, the Holy Spirit opens the eyes of the Christians to things that are profitable for their journey from this world to the other world. So make a note. Do not forget.
the things that you have seen in the interpreter's house until you land safely in the celestial city. The interpreter is very clear in instructing the Christian that he should not forget the word. The preachers are hammering day in and day out all Sunday sermons, the word of the Lord. The moment the Christian leaves the church, everything is gone. Hearing from one ear and leaving from other ear. What is the message last Sunday? Oh, message. The pastor has preached so eloquently, It's a 1 hour sermon, The preacher is so eloquent, The preacher has been pastoring over the church for 40 long years, What is the message that you have heard? What is the message that was kept in your heart? What is the word that has touched you, that has spoken to you, that has converted you, that has made you into the image of Christ? Oh, unfortunately, I don't remember. I have forgotten. Then the interpreter comes and reminds. The last Sunday message is that God loves the just balance. He hates the unjust balance. Amos chapter 8. Read once again. This is the work of the interpreter. This is the work of the interpreter's house. Word. The interpreter reminds the word. Jesus. This word is Jesus. That makes the Christian land safely in the celestial city against all odds, against all hurdles. The Christian has to go through the Roman merchandise, the British merchandise, the Indian merchandise, the Chinese merchandise, and this merchandise is kept all the 365 days. Alas, what a sad story. And after crossing the Vanity Fair, still the life of the Christian is not out of the gunshot. Many gunshots are awaiting the Christian. We will shoot you. Shame on you. You can only kill the body and you cannot do anything with the soul of the Christian. Again, the Christian, poor Christian, has to go through the fields of the giant discouragement where he was held as captive and he has to use the promise, the key to open the iron gates. Again, the poor Christian has to go through the valley of humiliation where he was put to test by the Satan, Apollyon. And the number of hurdles are indeed quite many. Finally, the poor Christian safely lands in the celestial city. కావడి ఎన్ని వంకరలు తిరిగినా కొండలో నీళ్లతో ఇంటికి వెళ్ళాలి. కావడి ఎన్ని వంకరలు తిరిగినా కొండలో నీళ్లతో ఇంటికి వెళ్ళాలి. We have to reach the celestial city no matter how many temptations, trials, difficulties, afflictions we face in this planet Earth, in this world. May the Lord provide His audience to all the audience in the name of my Lord and Savior Jesus Christ, I pray. Amen.